శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అడవికొల్లు గ్రామంలో అత్యంత వైభవోపేతంగా గ్రామస్తుల సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క మనోభీష్టం ద్వారా నిన్నటి రోజున ప్రారంభమైనటువంటి శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిన్నటి రోజున కార్యక్రమాలని కూడా సంపూర్ణమై ఈరోజు కార్యక్రమంగా ఉదయం 5:30 రామచంద్రమూర్తికి సుప్రభాత సేవ, ప్రథమార్చన, పంచామృత స్నపన కార్యక్రమంతో ప్రారంభమయ్యి ఆ తరువాతగా అగ్నిమదన కార్యక్రమం, ప్రధాన హోమ కార్యక్రమాలను చేసి పుత్రకామేష్టి సర్గ పారాయణ, శ్లోక హవనంతో పుత్రకామేష్టి హోమ కార్యక్రమం జరిగింది. ఈ మరికొద్ది క్షణాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతోంది. ఈ విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అయిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారు పురవీధుల్లో హనుమంత వాహనంపై విహరించనున్నారు. సాయంత్ర కార్యక్రమంగా పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారు శ్రీపీఠం కాకినాడ నుంచి స్వామీజీ వారు విచ్చేసి భక్తులందరినీ కూడా ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని ఇవ్వనున్నారు. స్వామివారికి సాయంత్ర కార్యక్రమంగా ప్రధాన హోమములు, దర్బారు సేవా కార్యక్రమం జరుగుతుంది. జరిగేటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని రామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియచేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా తెలియచేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామరాజ్య పట్టాభిషేకానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఈ 3 రోజులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిడమరు మండలం అడవికొల్లు గ్రామంలో గ్రామ దేవుడైనటువంటి శ్రీరాముల హనుమత్ లక్ష్మణ సీతా సమేత కోదండరామ స్వామి వారి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఆ స్వామివారికి 3 రోజులుగా విశేషమైన కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు ఉదయం సుప్రభాత సేవ చేయడం జరిగింది. ఇప్పుడు పుత్రకామేష్టి యాగం అంటే సంతానం కావాల్సిన పిల్ల దంపతులు వచ్చి ఆ పూజలో పాల్గొంటే సంతానం కలుగుతారనే ఒక విశేషమైన నమ్మకంతో ఇంచుమించుగా 30 పైగా దంపతులు ఆ పుత్రకామేష్టి యాగంలో పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. 100 మందికి పైగా జంటలు కళ్యాణం చేయించుకుంటానికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీరందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడి మీద భక్తితో, నమ్మకంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ అడవికొల్లు గ్రామానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి సాయంకాలం ఈరోజు కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద స్వామి వారిచే మంచి ఆధ్యాత్మిక ప్రవచనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పేసి, మరి అదేవిధంగా మా గ్రామ దేవుడైనటువంటి ఆ కోదండరామస్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని, ఈ దేశం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ గ్రామంలో పెద్దలందరం కూడా ఒక సత్సంకల్పంతో ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని చేస్తున్నాము. దయచేసి కొంత క్రమశిక్షణ పాటిస్తూ అందరూ కూడా మా కమిటీకి సహకరించి అందరికీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అడావుడి లేకుండా అందరికీ ఆఖరి మనిషి వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చేయవలసింది కుర్చీలు లేకపోయినా స్క్రీన్లు ఏర్పాటు చేసాం, అక్కడ నుంచి చూడొచ్చు. సిటీ కేబుల్ వారి ద్వారా లైవ్ కూడా ఇస్తున్నాం, ఇంటి దగ్గరే కూర్చుని చూడొచ్చు. ఎక్కడ చూసినా భగవంతుడి కరుణ కటాక్షం మీ మీద ఉంటుంది. ఈ స్వామి ప్రత్యక్షంగానే పాల్గొవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఆ స్వామి కార్యక్రమాన్ని చూసి విజయవంతం చేసి ఆ ఆ హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి గ్రామంలోనూ ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ మహాపట్టాభిషేకం కార్యక్రమం జరగడం అంటే చాలా ఆర్థికంగాను శ్రమతో కూడిన కార్యక్రమం. మరి రేపు ఆ మహాపట్టాభిషేకం జరుగుతుంది. అందరూ కూడా ఇప్పటివరకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా దీని ద్వారా తెలుసుకుని రేపు ఉదయం 11 గంటలకు మహాపట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొవాలని, అదే రకంగా సాయంకాలం రథోత్సవం మరి చాలా ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ మహాపట్టాభిషేకం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రథోత్సవంలో పాల్గొని
శ్రద్ధగా అందరూ కూడా ఒక కమిటీ చెప్పిన నిబంధనల్ని పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కూడా గ్రామ పెద్దల్ని అదేవిధంగా వేరే గ్రామాల నుంచి వచ్చిన వారిని అందరినీ కూడా దయచేసి కోరుకున్నా, ఎవరికైనా ఎటువంటైనా కష్టం కలిగితే దయచేసి సహకరించాలి. ఎందుకంటే అందరం కూడా మా సాయశక్తుల కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మేము ఒక కమిటీగా పాల్పడి ఊళ్ళో గ్రామస్తులందరినీ కూడా కమిటీగా వేసుకుని ఇంచుమించుగా 100 మంది పైగా వాలంటీర్లుగా ఉండి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి భారీ కార్యక్రమాల్లో చిన్న చిన్న అసౌకర్యాలు కలగొచ్చు. అంటే ఊర్లో కారులు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం దూరంగా పెడుతున్నాం. మరి అరవై గ్రామంలో ఉన్న ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ మహాపట్టాభిషేకం కార్యక్రమం జరగడం అంటే చాలా ఆర్థికంగాను శ్రమతో కూడిన కార్యక్రమం. మరి రేపు ఆ మహాపట్టాభిషేకం జరుగుతుంది. అందరూ కూడా ఇప్పటి వరకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు దీని ద్వారా తెలుసుకుని రేపు ఉదయం 11 గంటలకు మహాపట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొవాలని, అదే రకంగా సాయంకాలం రథోత్సవం మరి చాలా ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ ఇప్పుడు ఈ మహాపట్టాభిషేకం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రథోత్సవంలో పాల్గొని శ్రద్ధగా అందరూ కూడా ఒక కమిటీ చెప్పిన నిబంధనల్ని పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కూడా గ్రామ పెద్దల్ని అదేవిధంగా వేరే గ్రామాల నుంచి వచ్చిన వారిని అందరినీ కూడా దయచేసి కోరుకున్నా, ఎవరికైనా ఎటువంటైనా కష్టం కలిగితే దయచేసి సహకరించాలి. ఎందుకంటే అందరం కూడా మా సాయశక్తుల కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మేము ఒక కమిటీగా పాల్పడి ఊళ్ళో గ్రామస్తులందరినీ కూడా కమిటీగా వేసుకుని ఇంచుమించుగా 100 మంది పైగా వాలంటీర్లుగా ఉండి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి భారీ కార్యక్రమాల్లో చిన్న చిన్న అసౌకర్యాలు కలగొచ్చు. అంటే ఊర్లో కారులు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం దూరంగా పెడుతున్నాం. మరి అటువంటి అసౌకర్యాలను మించి ఆ భగవంతుని కార్యక్రమం పాల్గొని భగవంతుని యొక్క కరుణా కటాక్షాలన్నీ మీ అందరికీ కలగజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మా కోదండరామ స్వామి దేవాలయానికి ఇచ్చేసిన భక్తులకు, ఆడపడుచులకు, గ్రామ పురోహితులకు హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాం.